హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనము క్లాస్ 10th సోషల్ స్టడీస్లో జియోగ్రఫీలో ఫస్ట్ చాప్టర్ అయిన రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ డిస్కస్ చేస్తాను. మనం ఆల్రెడీ చాలా టాపిక్స్ కంప్లీట్ చేసినాం. ఒకసారి రివిజన్ కొడదాం. మనము ఈ చాప్టర్ని ఫస్ట్ రిసోర్స్ డెఫినేషన్ అర్థం చేసుకున్నాం. తర్వాత రిసోర్సెస్ అనేటివి నేచర్ యొక్క ఫ్రీ గిఫ్ట్స్ కావు. నేచర్లో దొరికే వస్తువులు అప్పుడే రిసోర్సెస్ అయితే ఎప్పుడైతే హ్యూమన్స్ వర్కౌట్ అయ్యి చేస్తారో, ఐ మీన్ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల మనకు దొరుకుతున్నది. ఓకేనా? రిసోర్సెస్ అంటే విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్ యూజ్డ్ టు సాటిస్ఫై అవర్ నీడ్స్. ఎన్విరాన్మెంట్లో ఏవైతే ఉంటాయో అవి టెక్నాలజికల్గా యాక్సెసిబుల్ అయి ఉండాలి, కల్చరల్గా యాక్సెప్టబుల్ అయి ఉండాలి, ఎకనామికల్గా ఫీజిబుల్ అయి ఉండాలి. హ్యూమన్స్ నేచర్తో టెక్నాలజీ ద్వారా ఇంటరాక్ట్ అయ్యి రిసోర్సెస్ని తీసి దాని ద్వారా ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేసి దాని ద్వారా ఎకనామికల్గా డెవలప్ అవుతున్నారు. తర్వాత మనము రిసోర్సెస్ యొక్క క్లాసిఫికేషన్స్ చూసినాం. 4 క్లాసిఫికేషన్స్ చూసినాం: ఆరిజిన్, ఎగ్జాస్టిబిలిటీ, ఓనర్షిప్, స్టేటస్ ఆఫ్ డెవలప్మెంట్. తర్వాత చాప్టరే రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. రిసోర్సెస్ యొక్క డెవలప్మెంట్ అవసరం. ఎందుకు? ప్రాబ్లమ్స్ ఉన్నాయి సరే, దానికి సొల్యూషన్ ఉంది. ఏం సొల్యూషన్? సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎలా అచీవ్ చేయాలి? ఏమేమి స్టెప్స్ తీసుకున్నారంటే, రియో డి జెనైరో ఫస్ట్ అర్త్ సమ్మిట్ మీటింగ్ జరిగింది 1992లో. దాని అవుట్కమ్ ఏమి? అజెండా 21. అజెండా 21 మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమి? ఎవ్రీ లోకల్ గవర్నమెంట్ షుడ్ డ్రా ఇట్స్ ఓన్ లోకల్ అజెండా 21. తర్వాత రిసోర్సెస్ని కరెక్ట్ యూజ్ కోసం వాడాలి, కరెక్ట్ ప్రొసీజర్లో వాడాలంటే ప్లానింగ్ అనేది అవసరం. ముఖ్యంగా ఇండియా లాంటి కంట్రీస్లో అవసరం. ఎందుకంటే వేరియేషన్స్ ఉన్నాయి రిసోర్సెస్. ఒక చోట ఎక్కువ ఉంటే ఒక చోట తక్కువ ఉన్నాయి, ఒక చోట ఒక రకమైన రిసోర్సెస్ ఎక్కువ ఉంటే ఇంకో చోట ఆ రకమైన రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి. ఈ ప్రాబ్లం ఉన్నప్పుడే రిసోర్స్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. రిసోర్స్ ప్లానింగ్ 3 స్టెప్స్లో చేయబడుతుంది: ఐడెంటిఫికేషన్ అండ్ ఇన్వెంటరీ ఆఫ్ రిసోర్సెస్, ఎవాల్వింగ్ ఏ ప్లానింగ్ స్ట్రక్చర్, మ్యాచింగ్ ద రిసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్స్ విత్ ఓవరాల్ నేషనల్ డెవలప్మెంట్ ప్లాన్స్. తర్వాత ఏదైనా రీజియన్లో రిసోర్సెస్ ఉన్నాయి కానీ ఆ రీజియన్ అప్పుడే డెవలప్ అవుతుంది ఎప్పుడైతే టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ హెల్ప్ఫుల్ అవుతాయో. దానికి ఎగ్జాంపుల్గా హిస్టరీ, కాలనైజేషన్ గురించి తెలుసుకుందాం. తర్వాత మనము రిసోర్సెస్ డెవలప్మెంట్కి యూజ్ అవుతాయని మనం రిసోర్సెస్ని ఎలా అంటే అలా వాడుకుంటూ పోతున్నాం. దానివల్ల రిసోర్సెస్ అనేది అయిపోతున్నాయి. మనం కన్జర్వేషన్ అనేది మొదలు పెట్టాలి. మన యొక్క లీడర్స్ కావచ్చు, ఫిలాసఫర్స్ది కావచ్చు, థింకర్స్ది కావచ్చు, ఇదే మెయిన్ ఇంటెన్షన్గా ఉండే కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీ ఈ రిసోర్స్ ప్లానింగ్ మీద కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినారనమాట. గాంధీజీ ఒక స్టేట్మెంట్ చెప్పినారు: దెర్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ బట్ నాట్ ఫర్ ఎనీబడీస్ గ్రీడ్. తర్వాత గాంధీజీ మాస్ ప్రొడక్షన్కి అగెనెస్ట్గా ఉండేవాళ్ళు, ప్రొడక్షన్ బై మాసెస్కి సపోర్టివ్గా ఉండేవాడు. తర్వాత కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్స్ కోసం ఏమేమి స్టెప్స్ తీసుకున్నారు, తర్వాత ఇయర్స్లో ఏమేమి తీసుకున్నారంటే 1968లో క్లబ్ ఆఫ్ రోమ్, తర్వాత 1974లో షూ మేకర్ గాంధీజీ యొక్క ఫిలాసఫీని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసినాడు తన యొక్క బుక్ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్లో. తర్వాత 1987లో బ్రెంట్లాండ్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఫస్ట్ టైం సస్టైనబుల్ డెవలప్మెంట్ ఐడియాని ఇంట్రడ్యూస్ చేసినారు. తర్వాత ఆ ఐడియానే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది అవర్ కామన్ ఫ్యూచర్లో సబ్సిక్వెంట్ ఇయర్స్లో పబ్లిష్ చేసినారు. తర్వాత ఫస్ట్ అర్త్ సమ్మిట్ మీటింగ్ రియో డి జెనైరో బ్రెజిల్లో 1992లో జరుగుతుంది. ఇంతవరకు మనం డిస్కస్ చేసినాం. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ చదువుకుందాం. మనము ఇప్పుడు రిసోర్సెస్ అంటే ఏమి, దాని యొక్క డెవలప్మెంటు, ప్లానింగు, కన్జర్వేషన్ ఇవన్నీ డిస్కస్ చేసినాం. ఇప్పుడు రిసోర్సెస్లో మనకు నేచర్లో దొరికే ప్రతి వస్తువు రిసోర్స్ అవుతుంది. తర్వాత మన యొక్క నీడ్స్ని సాటిస్ఫై చేస్తుంది. ఆ రిసోర్సెస్లో మనం ఇప్పుడు ల్యాండ్ రిసోర్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ల్యాండ్ రిసోర్సెస్. ఈ ల్యాండ్ రిసోర్సెస్ డిస్కస్ చేసే ముందు మీకు ఒక రాంగ్ అజంప్షన్లో ఉంటారు. సార్ ల్యాండ్ సాయిల్ ఒకటే కదండి సార్ అని మీరు ఒక రాంగ్ అజంప్షన్లో ఉంటారు. నేను ఇప్పుడు అజంప్షన్ని తీసి పడేస్తాను. చూడండి, ఇది అర్త్ అంటే ల్యాండ్. ఓకేనా? దీనిపైనుండే టాప్ లేయర్ ఆఫ్ సాయిల్ వచ్చేసి టాప్ లేయర్ వచ్చేసి సాయిల్. ఓకేనా? ల్యాండ్ అనేది ఒక భూమి, దాని మీద ఉండే టాప్ లేయర్ని మనం సాయిల్ అంటాం. ఆ ల్యాండ్నే సాయిల్ అనం. టాప్ లేయర్ ఉండేది సాయిల్ అంటాం. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ రాంగ్ అజంప్షన్ క్లియర్ చేసిన అనుకుంటున్నా.
ల్యాండ్ మీద ఉండే టాప్ లేయర్ని మనం సాయిల్ అంటాం. ఓకేనా. తర్వాత ఇప్పుడు ల్యాండ్ రిసోర్సెస్లోకి వెళ్తే మనం ఈ ల్యాండ్ మీదే బతుకుతున్నాం. తర్వాత మన యొక్క ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది మనం ఈ ల్యాండ్ మీదే చేస్తున్నాం. ఇంకా మనం ఈ ల్యాండ్ని వేరియస్ పర్పసెస్ కోసం వాడతాం. మనకు ల్యాండ్ అనేది ఈజ్ అ న్యాచురల్ సోర్స్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ అంటే చాలా ముఖ్యమైనది. ల్యాండ్ అనేది మన యొక్క డైలీ లైఫ్లో కావచ్చు, మన అవసరాలు తీరుస్తుంది ల్యాండ్ రిసోర్సెస్ అనేది. తర్వాత ఈ ల్యాండ్ మనకి ఇంకా దానికి హెల్ప్ఫుల్ అంటే వెజిటేషన్కి, అంటే ప్లాంట్స్ కావచ్చు, ట్రీస్ కావచ్చు, దానికి హెల్ప్ఫుల్గా ఉంది. వైల్డ్ లైఫ్, అనిమల్స్ బతకడానికి హెల్ప్ఫుల్గా ఉంది. ఎందుకంటే అనిమల్స్ భూమి మీదనే నిలబడతాయి, గాల్లో నిలబడవు కదా. తర్వాత హ్యూమన్ లైఫ్ మనకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంది. తర్వాత ఎకనామిక్ యాక్టివిటీస్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్కి కావచ్చు, కమ్యూనికేషన్ సిస్టమ్స్ కావచ్చు, ఎంతో హెల్ప్ఫుల్గా ఉంది ఈ ల్యాండ్. కానీ ఇంత హెల్ప్ఫుల్, ఇన్ని యూజెస్ ఉండడం డిస్పైట్, అంటే ఇవి కాకోకుండా ఈ ల్యాండ్ అనేది ఫైనైట్ మ్యాగ్నిట్యూడ్, అంటే ఇప్పుడు ప్రస్తుతం 1/3 ఆఫ్ ది అర్త్ అనేది వాటర్తో ఉంది. ఓకేనా. మిగిలిన 2/3 పార్ట్ అనేది మనకి ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ అనేది ఈరోజు మనం రాత్రి పనుకున్నాక రేపు పొద్దున్న లేస్తే ఏం పెరగదు. ఓకేనా. ఇప్పుడు ఎంత ఉందో రేపు అంతే ఉంటుంది, 10 సంవత్సరాల తర్వాత అంతే ఉంటుంది. ఈ ల్యాండ్ అనేది పెరగదు. ఫిక్స్డ్ మ్యాగ్నిట్యూడ్, అంటే మ్యాగ్నిట్యూడ్ అంటే లెంత్, ఏరియా, ఫిక్స్డ్ ఏరియా ఉంటుంది ల్యాండ్ ఇది. అది రేపు పెరుగుతుంది, మొన్నడు కొంచెం పెరుగుతుంది, అవతల మొన్నడు ఇంకొంచెం పెరుగుతుంది, అట్లేం పెరగదు. ఫిక్స్డ్ మ్యాగ్నిట్యూడ్. ఇలా ఫిక్స్డ్ మ్యాగ్నిట్యూడ్ ఉండడం వల్ల మనము ఎక్కువ అవసరాలు ఈ ల్యాండ్ వల్ల మనకు తీరుతున్నాయి. ఈ ఫిక్స్డ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉందో ఆ ఫిక్స్డ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ల్యాండ్ని యూజ్ చేయాలి మన యొక్క పర్పసెస్కి. అలా యూజ్ చేయాలంటే మనకు ప్లానింగ్ అనేది అవసరం. చెప్పినాం కదా, మన ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వాలంటే మనకు ప్లానింగ్ అనేది అవసరం. అట్లే ఇప్పుడు ల్యాండ్ అనేది ఫిక్స్డ్గా ఉంది, దాన్ని మనం పెంచలేము, సరేనా, పెంచలేము. కాబట్టి మనకు ఉన్న ల్యాండ్ని ఎలా యూజ్ చేయాలో అని ప్లానింగ్ అనేది ఎవాల్వ్ చేయాలి. తర్వాత ఇండియాలో ల్యాండ్ అనేది వెరైటీ ఆఫ్ రిలీఫ్ ఫీచర్స్ ద్వారా ఉంది. మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్ అండ్ ఐలాండ్స్. ఇండియాలో ల్యాండ్ అనేది మౌంటైన్స్ రూపంలో ఉంది, ప్లాట్యూస్ రూపంలో ఉంది, ప్లెయిన్స్ రూపంలో ఉంది, అండ్ ఐలాండ్ రూపంలో కూడా ఉంది. మీకు ఇప్పుడు వీడి యొక్క కాన్సెప్ట్స్ అనేది చెప్తాను, ఊరికే చూడండి. ఇలా ఉంటే ప్లెయిన్ అంటాం, నార్మల్ ల్యాండ్. దీనికంటే కొంచెం హైట్లో ఉంటే ప్లాట్యూ అంటాం. ఓకేనా, ఇట్లా దీన్ని ప్లాట్యూ అంటాం. తర్వాత హైట్ ఉంటే దీన్ని మౌంటైన్స్ అంటాం. తర్వాత ఐలాండ్స్ అంటే 4 సైడ్స్ వాటర్తో కవర్ అయి ఉండే ల్యాండ్ని మనం ఐలాండ్స్ అంటాం. ఓకే. మన ఇండియాలో 43% అనేది ప్లెయిన్ ఏరియా కింద ఉంది ల్యాండ్. అలా ఉండడం వల్ల అది మనకు ఏం యూజెస్ ఇస్తుందంటే అగ్రికల్చర్కి యూస్ఫుల్ అయింది, ఇండస్ట్రీకి యూస్ఫుల్ అయింది. తర్వాత అంటే మనం ప్లెయిన్స్ అంటే నార్మల్ ల్యాండ్ మీదనే మనం అగ్రికల్చర్ చేయగలం, అట్లా ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయగలం. తర్వాత మౌంటైన్స్ అనేది 30% ఉన్నాయి టోటల్ ఏరియాలో. ఇండియా కంట్రీ యొక్క టోటల్ ఏరియాలో మౌంటైన్స్ అనేది 30% ల్యాండ్లో ఉన్నాయి. వీటి వల్ల యూజ్ ఏమంటే పెరేనియల్ ఫ్లో ఆఫ్ సమ్ రివర్స్ ప్రొవైడ్ ఫెసిలిటీస్ ఫర్ టూరిజం అండ్ ఎకలాజికల్ యాక్సెప్ట్స్. పెరేనియల్ ఫ్లో ఆఫ్ సమ్ రివర్స్ అంటే మనం నార్మల్గా హిమాలయన్ మౌంటైన్స్ చూసినాం అనుకో, మంచు పర్వతాలు అంటాం మనం వాటిని. సమ్మర్ సీజన్లో కావచ్చు ఐస్ అనేది కరిగి మనకు వాటర్ అనేది కిందకు ఫ్లో అవుతూ ఉంటుంది. త్రూ అవుట్ ద ఇయర్ ఆ ఐస్ అనేది కరుగుతూ ఉంటుంది, ఎందుకంటే రోజు మనకు సన్ రైజ్ అనేది అవుతుంది, దానివల్ల సన్ రేస్ వస్తాయి, దానివల్ల ఐస్ అనేది మెల్ట్ అయ్యి మనకు వాటర్ రూపంలో వస్తుంది. ఇయర్ మొత్తం వాటర్ అనేది మనకు ఫ్లో అవుతుంది మౌంటైన్స్ దగ్గర నుండి, కాబట్టి పెరేనియల్ ఫ్లో ఆఫ్ రివర్స్ అంటాం. తర్వాత మౌంటైన్స్ చూడడానికి చాలామంది టూరిస్టులు వెళ్తూ ఉంటారు ఎంజాయ్ చేయడానికి. తర్వాత ఎకలాజికల్ యాక్సెప్ట్స్ అంటే మౌంటైన్స్ మీద మనకు వివిధ రకాల చెట్లు దొరుకుతాయి. అవి మనకు కొన్ని మెడిసినల్ ప్లాంట్స్కి యూస్ఫుల్ అవ్వచ్చు, లేకుంటే ఫుడ్కి కొన్ని యూజ్ఫుల్ అవ్వచ్చు.
ఓకేనా. లేకుంటే మౌంటైన్స్ అనిమల్స్కి హోమ్గా ఉన్నాయి. చాలా అనిమల్స్ మౌంటైన్స్ మీద కూడా నివసిస్తాయి. తర్వాత రిమైనింగ్ 43%, 30% అంటే 73%. ఇంకెంత ఉంది? 27%. ఆ 27% ల్యాండ్ వచ్చేసి ప్లాట్యూ రీజన్ కింద వస్తుంది. ఈ ప్లాట్యూ రీజన్ మనకు రిచ్ రిజర్వ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. వేటివి? మినరల్స్, ఫాసిల్ ఫ్యూయల్స్ అండ్ ఫారెస్ట్. ప్లాట్యూ వీటికి హెల్ప్ చేస్తుంది. ఓకేనా. మనకు 1 మార్క్ బిట్స్ ఈ చాప్టర్ నుండి 2 వస్తాయి. ఖచ్చితంగా ఇక్కడ నుండి కూడా తయారవచ్చు. ఇండియాలో టోటల్ సర్ఫేస్ ఏరియాలో మౌంటైన్స్ ఎంత పర్సెంట్లో ఉన్నాయి అంటే 30%. ప్లెయిన్స్ ఎంత పర్సెంట్లో ఉన్నాయి? 43%. ప్లాట్యూస్ ఎంత పర్సెంట్లో ఉంది? 27%. తర్వాత మౌంటైన్స్ వల్ల యూజెస్ ఏమి? పెరెనియల్ ఫ్లో ఆఫ్ రివర్స్, టూరిజం అండ్ ఎకలాజికల్ రిజర్వ్స్ యాక్సెప్ట్స్. తర్వాత ప్లెయిన్స్ వల్ల యూజ్ అంటే అగ్రికల్చర్కి, ఇండస్ట్రీకి. ప్లాట్యూ వల్ల ఏమంటే రిచ్ రిజర్వ్స్ మనకు అనేవి దొరుకుతున్నాయి, మినరల్స్, ఫాసిల్ ఫ్యూయల్స్, ఫారెస్ట్లవి. తర్వాత ఇప్పుడు ల్యాండ్ రిసోర్సెస్ అనేది మనం చదువుకున్నాం. ల్యాండ్ మీదనే మనం బతుకుతున్నాం, మన యొక్క ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది జరుగుతున్నాయి. మనము చాలా వివిధ రకాల వేస్లో అనేది మనం ల్యాండ్ అనేది వాడుకుంటున్నాం. కానీ ల్యాండ్ అనేది ఒక ఫైనైట్ మ్యాగ్నిట్యూడ్లో ఉంది, అంటే ఫిక్స్డ్ ఏరియాలో ఉంది. కాబట్టి ఆ ఫిక్స్డ్ ఏరియాలో ఉన్న ల్యాండ్ని మనము ఒక ప్లానింగ్ స్ట్రక్చర్ని ఎవాల్వ్ చేసి మనం జాగ్రత్తగా మన అవసరాలు తీర్చుకోవడం కోసం వాడుకోవాలి. తర్వాత ఇండియాలో ల్యాండ్ అనేది 43% ప్లెయిన్స్ కింద ఉంది, 30% మౌంటైన్స్ కింద ఉంది, 27% ప్లాట్యూస్ కింద ఉంది. ఇప్పుడు మొత్తం బ్రాడ్ పర్స్పెక్టివ్గా ల్యాండ్ ఇంకా వేటికి యూజ్ చేస్తామో మనం ఒకసారి చూద్దాం. ల్యాండ్ రిసోర్సెస్ ఆర్ యూజ్డ్ ఫర్ ది ఫాలోయింగ్ పర్పసెస్. కింద ఇవ్వబడిన పర్పసెస్ కోసం మనం ల్యాండ్ అనేది వాడతాం. ఫస్ట్, ఫారెస్ట్ల రూపంలో ల్యాండ్ అనేది వాడతాం. తర్వాత ల్యాండ్ నాట్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్. కల్టివేషన్కి కొంచెం ల్యాండ్ సరిపోదు, అంటే ఆ ల్యాండ్ మీద మనం అగ్రికల్చర్ చేయలేం. దాంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి బ్యారన్ అండ్ వేస్ట్ ల్యాండ్, అంటే దాని మీద ఏమన్నా ఆ ల్యాండ్ సరిపోదు, లేకుంటే ఫర్టిలిటీ తక్కువ ఉండొచ్చు, ఫర్టిలిటీ డిక్రీజ్ అయిపోయింది, లేకుంటే దాని మీద క్రాప్స్ అనేటివి గ్రో చేయలేం, వాటర్ కెపాసిటీ లేదు, హోల్డింగ్ కెపాసిటీ ఆ సాయిల్లో, అట్లా ఉండే ల్యాండ్స్ని మనం వేస్ట్ ల్యాండ్, బ్యారన్ ల్యాండ్ అంటాం. తర్వాత కొంత ల్యాండ్ని మనం నాన్ అగ్రికల్చరల్ పర్పసెస్, ఈ ల్యాండ్ మనం అగ్రికల్చర్కి వాడకూడదు, ఈ ల్యాండ్ని మనం వేరే దానికోసం వాడాలి. వేరే దానికోసం అంటే ఏవేవి? బిల్డింగ్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు. ఈ పర్పసెస్ కోసం మనం ల్యాండ్ అనేది వాడుతున్నాం. కల్టివేషన్ కాకుండా కొంచెం ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ దేనికి వాడతాం? ఒకటి, ఆ ల్యాండ్ మీద మనం కల్టివేషన్ చేయలేం, ఎందుకంటే సాయిల్ ఫర్టిలిటీ తక్కువ ఉండొచ్చు, వాటర్ కెపాసిటీ ఉండకపోవచ్చు. ఇంకొంచెం ల్యాండ్ కూడా ఉంది, ఆ ల్యాండ్ నాట్ సూటబుల్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్లో. కొంచెం ల్యాండ్ని మనం నాన్ అగ్రికల్చరల్ పర్పసెస్ కోసం పెట్టేసాం. నాన్ అగ్రికల్చరల్ పర్పసెస్ అంటే బిల్డింగ్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, వీటి కోసం ఆ ల్యాండ్ అనేది వాడుతున్నాం. కాబట్టి మనము అగ్రికల్చర్ కోసం ఆ ల్యాండ్ని వాడలేం. తర్వాత కొంచెం ల్యాండ్ అగ్రికల్చర్ సరిపోదు అన్నాం. తర్వాత ఇప్పుడు ఏ ల్యాండ్ అయితే అగ్రికల్చర్ సరిపోతుందో ఆ ల్యాండ్ వదిలేసి రిమైనింగ్ ల్యాండ్ మనం దేనికోసం వాడుతున్నాం అంటే పర్మనెంట్ ఫారెస్ట్, పాస్చర్స్ అండ్ గ్రేజింగ్ ల్యాండ్. కొన్నిటి మీద మనం గ్రాస్ అనేది పెంచుతాం కొంచెం ల్యాండ్ మీద, ఎందుకంటే షీప్స్ కావచ్చు, కౌస్ కావచ్చు, మేత కోసం. ఓకేనా. తర్వాత ల్యాండ్ అండర్ మిస్లెనియస్ ట్రీ క్రాప్స్ గ్రూప్స్. కొన్ని ఏరియాస్లో కొన్ని ట్రీస్ అనేటివి పెరిగిపోతాయి, మనం ఆ ట్రీస్ని కొన్నిటిని తీయలేం. సపోజ్ ముళ్ళ చెట్లు అనుకోండి, ఖాళీ ఏరియాస్లో కావచ్చు, గ్రౌండ్స్లో కావచ్చు, మనం ఈ మిస్లెనియస్ క్రాప్స్ అంటే చూస్తాం. గ్రూప్స్ అంటే పొదలు, కొన్ని మనం తీయలేం, అవి డైరెక్ట్ తీసినా మళ్ళీ పెరుగుతాయి. కాబట్టి ఆ ల్యాండ్ అనేది మనం పర్మనెంట్గా వదిలేస్తాం అట్లనే. తర్వాత కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్. కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్ వచ్చేసి ఆ ల్యాండ్, ఏ ల్యాండ్ అయితే 5 ఏళ్ళ కంటే మించి మనం అగ్రికల్చర్ చేయలేదో ఆ ల్యాండ్ని కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్ అంటాం. సపోజ్ నా దగ్గర 2 acres ఆఫ్ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ మీద నేను 6 yearsగా అగ్రికల్చర్ అనేది చేయట్లే, అప్పుడు ఆ ల్యాండ్ని మనం కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్ అంటాం.
తర్వాత ఇప్పుడు ఫాలో ల్యాండ్స్ వస్తాయి మనకి. ఇక్కడ థర్డ్ పాయింట్లో అదర్ దెన్ అన్కల్టివేటెడ్ ల్యాండ్ కింద ఎక్స్క్లూడింగ్ ఫాలో ల్యాండ్ అని ఉంది. ఆ థర్డ్ పాయింట్ దగ్గర మనము ఎక్స్క్లూడింగ్ ఫాలో ల్యాండ్ అని ఉంది. అంటే ఈ అదర్ దెన్ అన్కల్టివేటెడ్ ల్యాండ్లో ఫాలో ల్యాండ్స్ అనేవి రావు. ఫాలో ల్యాండ్స్ అంటే ఏమో ఇప్పుడు తెలుసుకుందాం. దీంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, కరెంట్ ఫాలో, అదర్ దెన్ కరెంట్ ఫాలో. కరెంట్ ఫాలో అంటే ఆ ల్యాండ్ అగ్రికల్చర్ చేయకోకుండా వదిలేసిన ఏ ల్యాండ్ అయితే 1 సంవత్సరానికంటే తక్కువగా లేకుంటే 1 సంవత్సరం పాటు అగ్రికల్చర్ చేయకుండా వదిలేసినామో ఆ ల్యాండ్ని కరెంట్ ఫాలో ల్యాండ్స్ అంటారు. ఫాలో ల్యాండ్స్ అంటే ఆ ల్యాండ్స్ అగ్రికల్చర్ చేయలేదో ఆ ల్యాండ్స్ని మనం ఫాలో ల్యాండ్స్ అంటాం. అదర్ దెన్ కరెంట్ ఫాలో ల్యాండ్స్ అంటే ఆ ల్యాండ్ ఏదైతే మనం బిట్వీన్ 5 ఏళ్ళ పాటు లేకుంటే 5 ఏళ్ళ కంటే తక్కువ మనం అగ్రికల్చర్ చేయకపోతే ఆ ల్యాండ్స్ని అదర్ దెన్ కరెంట్ ఫాలో ల్యాండ్స్ అంటారు. ఇప్పుడు ఒకసారి రివైజ్ చేస్తాం. టాపిక్ వచ్చేసి ల్యాండ్ యూటిలైజేషన్. అంటే మనము ల్యాండ్ వివిధ రకాల్లో వాడుతున్నాం. అవి ఇంకొన్ని తెలుసుకుందాం. అంటే ఫస్ట్ ఫారెస్ట్ల రూపంలో ఉంది ల్యాండ్ అనేది. తర్వాత ల్యాండ్ నాట్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్, అంటే కొంచెం పర్సెంటేజ్ ల్యాండ్ మనం అది అగ్రికల్చర్కి లేదు, అంటే అగ్రికల్చర్ చేసేకి వీలు కాదు, లేకుంటే అగ్రికల్చర్కి అవైలబుల్ లేదు ఆ ల్యాండ్. అంటే మనం డిఫరెంట్ పర్పసెస్ కోసం వాడుతూ ఉంటాం. ఫస్ట్ అది వచ్చేసి బ్యారన్ అండ్ వేస్ట్ ల్యాండ్. ఆ ల్యాండ్లో మనం సాయిల్ ఫర్టిలిటీ ఉండదు, లేకుంటే వాటర్ కెపాసిటీ ఉండదు, కాబట్టి దాన్ని బ్యారన్ అండ్ వేస్ట్ ల్యాండ్ అన్నాం. తర్వాత ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చరల్ యూసెస్, అంటే అగ్రికల్చర్ మినహా వేరే పర్పసెస్ కోసం ఆ ల్యాండ్ అనేది వాడుతున్నాం. సపోజ్ బిల్డింగ్స్, రోడ్స్, రైల్వేస్. తర్వాత అగ్రికల్చర్ చేస్తున్న ల్యాండ్స్ వదిలేసి మిగతా ల్యాండ్ అనేది మనము పర్మనెంట్ ప్యాస్చర్స్ కావచ్చు, అవి క్యాటల్ కోసం పెట్టినాం. తర్వాత గ్రేజింగ్ ల్యాండ్స్, తర్వాత మిస్లినియస్ ట్రీ గ్రూప్స్, తర్వాత కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్. ఫాలో ల్యాండ్స్ వచ్చేసి అగ్రికల్చర్ చేయకుండా వదిలేసిన ల్యాండ్స్ని ఫాలో ల్యాండ్స్ అంటాం. దాంట్లో కరెంట్ ఫాలో వచ్చి 1 ఇయర్ కంటే ఆ ల్యాండ్లో అగ్రికల్చర్ చేయకోకుండా వదిలేస్తే ఆ ల్యాండ్ని మనం కరెంట్ ఫాలో ల్యాండ్స్ అంటాం. తర్వాత బిట్వీన్ 1 to 5 ఇయర్స్, 5 ఏళ్ళ కంటే తక్కువ మనము ఆ ల్యాండ్లో అగ్రికల్చర్ చేయకపోతే ఆ ల్యాండ్స్ని మనము అదర్ దెన్ కరెంట్ ఫాలో ల్యాండ్స్ అంటాం. ఒకవేళ 5 ఏళ్ళకు మించి మనం ఆ ల్యాండ్లో అగ్రికల్చర్ చేయకపోతే ఆ ల్యాండ్స్ని మనం కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్ అంటాం. ఐ హోప్ మీకు ఈ టాపిక్ అనేది అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ నెట్ జోన్ ఏరియా. నెట్ జోన్ ఏరియా అంటే ద ఫిజికల్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఆన్ విచ్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఆర్ సోన్ హార్వెస్టెడ్ ఈజ్ నోన్ యాజ్ నెట్ జోన్ ఏరియా. ఇది నా ల్యాండ్, ఓకే. భారతం సోషల్ సైన్స్ ల్యాండ్ అని, ఓకే. సైన్స్ స్పెల్లింగ్ సరిపోదు, సోషల్ చాలు, ఓకే. ఈ ల్యాండ్లో నేను టమోటా పంట వేసిన. నాకు ఇది టోటల్ 10 acres ఉంది. దీంట్లో నేను 5 acresలో టమోటా పంట వేసిన, మిగతా 5 acresలో నేను ఇల్లు కట్టుకొని ఉన్నా. ఈ 5 acresని మనము నెట్ జోన్ ఏరియా అంటాం, ఓకేనా. ఈ 5 acresని నేను నెట్ జోన్ ఏరియా అంటాం, అర్థమవుతుందా. ఇప్పుడు దాన్ని నెట్ జోన్ ఏరియా అన్నాం కదా. ఒకవేళ నేను ఇల్లు షిఫ్ట్ అయినా, లేకుంటే ఇల్లు పగలగొట్టిన వేరే చోట కట్టుకుందామని, అప్పుడు మీ టోటల్ 10 acres ఉంది. ఇప్పుడు నేను ఈ టోటల్ 10 acresలో కల్టివేట్ చేస్తాను, ఓకేనా. టోటల్ 10 acresలో కల్టివేట్ చేస్తాను టమోటా క్రాప్. టమోటా కల్టివేట్ చేసిన. ఇప్పుడు బాగా ఆలోచించండి. నెట్ జోన్ ఏరియా అంటే ఇయర్లో ఒక్కసారైనా అక్కడ పంటలు పండించి ఉండాలి. ఆ ఏరియాను మనం నెట్ జోన్ ఏరియా అంటాం. 5 acresలో పండించిన కాబట్టి దాన్ని నెట్ జోన్ ఏరియా అంటాం. అదే ఏరియా ఏదైతే సంవత్సరంలో ఒక టైం కంటే ఎక్కువ పండించినామో దాని ప్లస్ నెట్ జోన్ ఏరియా అని మనము ఏది గ్రాస్ క్రాప్డ్ ఏరియా అంటాం. ఫస్ట్ 5 acres ఆఫ్ ల్యాండ్లో మనం
టమాటా పంట వేసినాం. తర్వాత నెక్స్ట్ ఇయర్ మనము ఇల్లు షిఫ్ట్ అయినాం కాబట్టి టోటల్ 10 acres మనము కల్టివేట్ చేసినాం. అప్పుడు గ్రాస్ క్రాప్డ్ ఏరియా ఎంత వస్తుంది? నెట్ సోన్ ఏరియా అంటే 5 acres. ఇప్పుడు గ్రాస్ క్రాప్ ఏరియా వచ్చేసి మోర్ దెన్ వన్స్ అంటే 5 acres మోర్ దెన్ వన్స్ గ్రో చేసినాం. ఇప్పుడు నెట్ సోన్ ఏరియా ఎంత వచ్చింది? 10 acres. 10 + 5 = 15. అర్థమవుతుందా? ఒక ఇయర్లో మనం ఒకసారి క్రాప్స్ పండిస్తే ఆ ఏరియాని నెట్ జోన్ ఏరియా అంటాం. అదే ఒకవేళ ఆ ఏరియాలో ఇంకొకసారి ఇయర్లో 2 సార్లు 3 సార్లు అట్లా పంట పండించినాం అనుకో, దాన్ని ప్లస్ అట్లే నెట్ జోన్ ఏరియా రెండింటిని కలిపితే మనకు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వస్తుంది. ఎట్లయితే ఇప్పుడు 5 acres పండించినప్పుడు ఎట్లయితే అది నెట్ జోన్ ఏరియా అవుతుందో, 10 acres పండించినప్పుడు ఇది కూడా నెట్ జోన్ ఏరియా అవుతుంది. కాబట్టి 2 సార్లు ఏం పండించినాం? 5 acresలో 2 సార్లు అగ్రికల్చర్ వర్క్ చేసినాం, కల్టివేషన్ చేసినాం. దాని ప్లస్ 5 acres ప్లస్ ఇప్పుడు నెట్ జోన్ ఏరియా ఎంత వచ్చింది? 10 acres. 10 + 5 = 15 acres. నెట్ జోన్ ఏరియా, గ్రాస్ క్రాప్డ్ ఏరియా. వీటి డెఫినేషన్స్ అడగచ్చు, లేకుంటే ఫాలో లైన్స్ టైప్స్ అడగచ్చు, లేకుంటే వాట్ ఈస్ ఫాలో లైన్స్ అడగచ్చు, లేకుంటే అదర్ దెన్ కల్టివేటెడ్ ల్యాండ్లో ఏమేమి వస్తాయని అడగచ్చు. క్వశ్చన్ ఎట్లన్నా అడిగినలే, మనం మొత్తం చదువుకొని బోల్లో అక్కడ ఏం అడిగినా మనం రాయలేం. ఓకేనా? ఇప్పుడు ల్యాండ్ యూస్ ప్యాటర్న్ ఇన్ ఇండియా, బ్రాడ్ పర్స్పెక్టివ్గా మనము ల్యాండ్ వల్ల మనకి ఏమేమి యూజ్ ఉన్నాయో మొత్తం చదివేసుకున్నాం. ఇప్పుడు పర్టికులర్గా ఫోకస్ చేసి ఇండియాలో ల్యాండ్ అనేది ఇంకా దేనికి వాడుతున్నారో తెలుసుకుందాం. ఒక ప్లేస్లో ల్యాండ్ యొక్క యూజ్ అనేది దాని యొక్క ఫిజికల్ ఫ్యాక్టర్స్ మీద, అలాగే హ్యూమన్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టోపోగ్రఫీ కావచ్చు, క్లైమేట్ కావచ్చు, సాయిల్ టైప్స్, వీటి యొక్క ఫిజికల్ ఫీచర్స్ వల్ల, ఫ్యాక్టర్స్ వల్ల ఆ ల్యాండ్ దేనికి వాడవచ్చు అనేది మనకు తెలుస్తుంది. తర్వాత అక్కడ హ్యూమన్ ఫ్యాక్టర్స్ అనేది కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. పాపులేషన్ కావచ్చు, డెన్సిటీ కావచ్చు, టెక్నాలజికల్ క్యాపబిలిటీ కావచ్చు, అండ్ కల్చరల్ అండ్ ట్రెడిషన్ కావచ్చు, వీటి మీద కూడా మనము ల్యాండ్ అనేది వాడుతున్నాం. ఓకేనా? ఒక ప్లేస్లో ల్యాండ్ యొక్క యూజ్ అనేది, యూటిలైజేషన్ అనేది ఆ ప్లేస్ యొక్క ఫిజికల్ ఫ్యాక్టర్స్, హ్యూమన్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే టోపోగ్రఫీ వస్తుంది, క్లైమేట్ వస్తుంది, సాయిల్ టైప్స్ వస్తుంది. తర్వాత హ్యూమన్ ఫ్యాక్టర్స్ అంటే ఆ ల్యాండ్లో ఎంతమంది పాపులేషన్ నివసిస్తున్నారు, అలాగే అక్కడ టెక్నాలజీ ఎలా ఉంది, అక్కడ వివిధ రకాల కల్చర్ యొక్క ట్రెడిషన్స్ పీపుల్ నివసిస్తున్నారు లేదా, దాని యొక్క మీద ల్యాండ్ యొక్క యూటిలైజేషన్ అనేది జరుగుతుంది ఆ ప్లేస్లో ల్యాండ్. ఇప్పుడు టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా ఇస్ 3.28 million square kilometers. అగైన్ ఇంపార్టెంట్ బిట్, వాట్ ఈస్ ద టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా ఈజ్ 3.28 million square kilometers అంటే ఆన్సర్. ఓకేనా? దాదాపు మన ఇండియాలో 93% ఆఫ్ ది టోటల్ జియోగ్రఫీ ఏరియా అనేది రిపోర్ట్ అనేది జరిగింది. అంటే మన ఇండియా మొత్తం 100% ల్యాండ్, దాంట్లో సపోజ్ 100% వదిలేండి, 100 acres ఆఫ్ ల్యాండ్ అనేది మన ఇండియా ఉంది. దాంట్లో 93 acres అనేది సర్వే చేసినాం. అంటే ఈ 93 acres ఏ పర్పసెస్కి మన ఇండియా గవర్నమెంట్ ల్యాండ్ ఎలా యూటిలైజ్ చేస్తుందో అదంతా సర్వే చేసినాం. కానీ మిగిలిన 7 acres ల్యాండ్ మనము సర్వే చేయలేకపోయినాం. ఎందుకు? దాంట్లో 7 acres ఆఫ్ ల్యాండ్లో అస్సాం పూర్తిగా చేయలే సర్వే అనేది. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, పాకిస్తాన్ కొట్లాట్లు, చైనా కొట్లాట్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా సర్వే మొత్తం చేయలే. లేకుంటే ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎప్పుడన్నా బయటికి వెళ్ళిపోవచ్చు. అంటే నేను బయటికి వెళ్ళిపోవాలని నేను కోరుకోవట్లే, మన ఇండియాలోనే ఉండాలి. అక్కడ కొట్లాట్లు, టెర్రరిజం యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ సర్వే చేసేకి వీలు కాలేదు మన ఆఫీసర్స్కి. ఓకేనా? ద ల్యాండ్ అండర్ పర్మనెంట్ ప్యాషర్ హ్యాస్ ఆల్సో డిక్రీజ్డ్. ఇక్కడ మనకు పైన ఇచ్చిన పై చార్ట్లో అబ్జర్వ్ చేస్తే పర్మనెంట్ ప్యాషర్స్ వైలెట్ కలర్ 4.71% ఉండే 1960-61 డేటా ప్రకారం 4.7%. ఈ ల్యాండ్ అనేది మనకు డిక్రీజ్ అయితే వస్తుంది 3.3%కి డిక్రీజ్ అయిపోయింది. ఇలా డిక్రీజ్ అయితే ఆవులు కావచ్చు, షీప్స్ కావచ్చు, వాటి యొక్క మేత ఎట్లవుతుంది?
అవి ఎలా బతుకుతాయి అనే క్వశ్చన్ అరైజ్ అవ్వచ్చు. ఇప్పుడు దానికి ఒకే ఆన్సర్. ఇప్పుడు చాలామంది ఎవరు ప్యాస్చర్ కావచ్చు, పాస్టలిజం అనేది చేయట్లేం. చాలామంది ఎంప్లాయీకి షిఫ్ట్ అయిపోయినారు, ఎంప్లాయ్మెంట్కి. ఇక్కడ తక్కువ మంది చేస్తున్నారు ప్యాస్చర్స్ అనేది. షీప్స్ మేపడం, ఆవుల్ని మేపడం అది తక్కువ మంది చేస్తున్నారు. కాబట్టి వీటి యొక్క యూజ్ అనేది మనకు అంతగా రాకపోవచ్చు. ఓకేనా. అలాగే కరెంట్ ఫాలో ల్యాండ్స్ అంటే ఒక ఇయర్ లోపల ల్యాండ్ మీద అగ్రికల్చర్ చేయని ల్యాండ్స్ని మనం కరెంట్ ఫాలో ల్యాండ్స్ అంటాం. ఆ ల్యాండ్స్ మీద అగ్రికల్చర్ చేయలేం. ఎందుకు? దాని మీద అగ్రికల్చర్ చేసేకి ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వచ్చు, లేకుంటే ఆ ల్యాండ్కి ఫర్టిలిటీ లేకపోయి ఉండొచ్చు. తర్వాత ఒకవేళ ఈ కరెంట్ ఫాలో ల్యాండ్స్ మీద కూడా అగ్రికల్చర్ చేసినట్టయితే 2 to 3 ఇయర్స్లో మన యొక్క నెట్ జోన్ ఏరియా అనేది ఇండియాది 54%కి ఇంక్రీజ్ అయిపోతుంది. తర్వాత ఈ నెట్ జోన్ ఏరియా అనేది స్టేట్ వ్యారీ అవుతుంది. అంటే పంజాబ్, హర్యానాలో నెట్ జోన్ ఏరియా 80% ఉంటే అరుణాచల్ ప్రదేశ్లో 10% ఉంది నెట్ జోన్ ఏరియా. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఇది 10% ఉంది. తర్వాత ఫారెస్ట్ ఏరియా అనేది ఇండియాలో 33% కంటే తక్కువ ఉంది. ఒక కంట్రీలో ఫారెస్ట్ ఏరియా అనేది ఖచ్చితంగా 33% లేకపోతే 33% కంటే ఎక్కువ ఉండాల. దానికంటే తక్కువ ఉందంటే అక్కడ ఎకలాజికల్ డైవర్సిటీ అనేది చాలా బాగోలేదు అనొచ్చు. ఇది మనకు ఎట్లా అర్థమవుతుందంటే నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952లో ఇది డిక్లేర్ చేసింది. ఎకలాజీ బ్యాలెన్స్ అయి ఉండాలంటే ఖచ్చితంగా ఆ కంట్రీలో 33% ఫారెస్ట్ అనేది ఉండడం చాలా అవసరం. The livelihood of millions of people who live on the fingers of these forests అంటే అడవుల చుట్టూ నివసించే మిలియన్స్ ఆఫ్ పీపుల్ యొక్క డిపెండ్ అనేది ఫారెస్ట్ల మీదే ఉంటుంది. ఏ పార్ట్ ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ వేస్ట్ ల్యాండ్. భూమిలో కొంచెం భాగాన్ని మనం వేస్ట్ ల్యాండ్గా డిక్లేర్ చేస్తాం. అండ్ కొంచెం ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్ యూజెస్కి కూడా మనం వాడుకుంటాం. కొంచెం ల్యాండ్ని మనం వేస్ట్ ల్యాండ్గా డిక్లేర్ చేస్తాం. ఎందుకు? ఆ ల్యాండ్లో రాకీ, అరిడ్ అండ్ డెజర్ట్ ఏరియాస్ అనేటివి ఉండొచ్చు. లేకోకుండా ఆ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్ యూజెస్కి వాడతాం. ఎందుకు వాడతాం అంటే ఆల్రెడీ ఆ ల్యాండ్ మీద రోడ్స్, రైల్వేస్, ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఇండియాలో ల్యాండ్ ఎలా యూజ్ చేస్తారు అనేది మనం టాపిక్. ఒక ప్లేసులో ల్యాండ్ దేనికి అవసరమవుతుందో తెలియజేయడానికి ఆ ప్లేస్ యొక్క ఫిజికల్ ఫ్యాక్టర్స్, హ్యూమన్ ఫ్యాక్టర్స్ అనేది మెయిన్ రోల్ని ప్లే చేస్తాయి. తర్వాత టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా వచ్చేసి 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. తర్వాత ఇండియాలో మనం 93% ఆఫ్ ల్యాండ్ యూటిలైజేషన్ మాత్రమే మనం సర్వే చేసినాం. మిగతా 7% ల్యాండ్ని మనము సర్వే చేయలేకపోయినాం. ఎందుకంటే స్పెషల్గా వచ్చేసి అస్సాము, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ డ్యూ టు టెర్రరిజం యాక్టివిటీ బికాస్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ చైనా. తర్వాత పర్మనెంట్ పాస్చర్ ల్యాండ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదంటే, ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఎవరు పాస్టరలిజం అనేది చేయట్లేదు, చాలామంది ఎంప్లాయ్మెంట్కి షిఫ్ట్ అయిపోయినారు. తర్వాత ఏవైతే కరెంట్ ఫాలో ల్యాండ్స్ ఉన్నాయో అవి దాని మీద అగ్రికల్చర్ చేయడానికి ఎక్కువ ఖరీదు పడుతూ ఉండొచ్చు, లేకుంటే సాయిల్ ఫర్టిలిటీ తక్కువ ఉండొచ్చు. ఒకవేళ ఆ కరెంట్ ఫాలో ల్యాండ్స్ మీద కూడా అగ్రికల్చర్ చేసినట్టయితే 2 to 3 ఇయర్స్లో మన ఇండియా యొక్క నెట్ జోన్ ఏరియా అనేది 54%కి ఇంక్రీజ్ అయిపోతుంది. అలాగే నెట్ జోన్ ఏరియా స్టేట్ టు స్టేట్ వ్యారీ అవుతుంది. సపోజ్ పంజాబ్ అండ్ హర్యానాలో నెట్ జోన్ ఏరియా వచ్చేసి 80%. అదే అస్సాం, మిజోరాం, మణిపూర్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో 10% ఉంది. తర్వాత ఒక కంట్రీలో ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలి అంటే ఆ కంట్రీలో ఖచ్చితంగా 33% అనే ఫారెస్ట్లు అనేది ఉండాలి. ఇది మనకు ఎట్లా తెలిసింది? నేషనల్ ఫారెస్ట్రీ పాలసీ ఆఫ్ 1952 ద్వారా తెలిసింది. చాలా మిలియన్స్ ఆఫ్ పీపుల్, చాలామంది జీవితం అనేది ఫారెస్ట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే అడవిలో చుట్టూ నివసిస్తారో వాళ్ళ యొక్క పూర్తి జీవితం ఫారెస్ట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది.
మనం ల్యాండ్లో కొంత భాగాన్ని వేస్ట్ ల్యాండ్గా డిక్లేర్ చేసినాం, అట్లే కొంత ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్ పర్పసెస్ కోసం వాడతామని డిక్లేర్ చేసినాం. వేస్ట్ ల్యాండ్ని దాన్ని అంటాం, ఏదైతే యారిడ్ కావచ్చు, రాకీ కావచ్చు, డెజర్ట్ ఏరియాస్గా ఉందో ఆ ల్యాండ్ని వేస్ట్ ల్యాండ్ అంటాం. తర్వాత ఆ ల్యాండ్ ఏదైతే నాన్ అగ్రికల్చర్ యూజెస్కి పెట్టినామో, సపోజ్ ఇండస్ట్రీస్, రోడ్స్ వాటి కోసం పెట్టినామో ఆ ల్యాండ్ని మనం ల్యాండ్ పుట్టు టు నాన్ అగ్రికల్చర్ యూజెస్ అంటాం. ఇదంతా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ల్యాండ్ కూడా మనకు ఒక రకంగా డెవలప్మెంట్కి అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం కంటిన్యూస్గా ఆ ల్యాండ్ అనేది వాడుకుంటూ పోయినాం అనుకో, ల్యాండ్ అనేది ఫిక్స్డ్ మ్యాగ్నిట్యూడ్లో ఉంది, లేకుంటే ఫైనైట్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఫిక్స్డ్గా ఉంది ఏరియా అనేది, ల్యాండ్ ఏం పెరగదు. ఆ ల్యాండ్ని ఎక్కువగా యూటిలైజ్ చేసుకుంటూ పోయినాం అనుకో, ఆ ల్యాండ్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు మన డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది ఆగిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే, ఆ ల్యాండ్ని కాపాడాలి అంటే మనకు కన్జర్వేషన్ ఆఫ్ ల్యాండ్ అనేది అవసరం, కన్జర్వేషన్ మెజర్స్ అనేది అవసరం. మనం చాలా ఏళ్ళగా ల్యాండ్ని ఆలోచించుకోకుండా చాలా పర్పసెస్ కోసం వాడుకుంటూ పోతున్నాం. దానివల్ల ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది ఏర్పడింది. ఇది సీరియస్ ప్రాబ్లం, ఎన్విరాన్మెంట్కి కూడా చాలా డేంజర్ ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ అయినా ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ కన్జర్వేషన్ మెజర్ చూస్తే, ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది ఓవర్ యూటిలైజేషన్ ఆఫ్ ల్యాండ్ వల్ల మనము ల్యాండ్ పాడైపోతుంది, లేకుంటే ల్యాండ్ తగ్గిపోతుంది. దాన్ని మనం ల్యాండ్ డిగ్రేడేషన్ అంటాం. ఇప్పుడు ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది ప్రాబ్లం, మరి సొల్యూషన్ ఏమి? కన్జర్వేషన్, కాపాడాలి. ఆ పాడైపోతున్న ల్యాండ్ని కావచ్చు, తగ్గిపోతున్న ల్యాండ్ని మనం కాపాడాలి. ఫస్ట్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఎందుకు వస్తుంది, ఏ రీజన్స్ వల్ల కాజ్ అవుతుందో అదంతా మనం తెలుసుకుందాం. వీ హ్యావ్ షేర్డ్ అవర్ ల్యాండ్ విత్ ద పాస్ట్ జనరేషన్స్ అండ్ విల్ హ్యావ్ టు డూ సో విత్ ద ఫ్యూచర్ జనరేషన్స్ టూ. 95% of our basic needs for food, shelter and clothing are obtained from land. Human activities have not only brought about degradation of land but have also aggravated the pace of natural forces to cause damage to land. మనం ఇప్పుడు ప్రస్తుతం నివసిస్తున్న ల్యాండ్ అనేది మన యొక్క పాస్ట్ జనరేషన్స్ అయిన తాతలు కావచ్చు, ముత్తాతలతో పంచుకున్నాం. అలాగే మనం ఇప్పుడు రాబోతున్న ఫ్యూచర్ జనరేషన్స్, మన కొడుకులు, మన యొక్క వారసులు కావచ్చు, వాళ్ళతో కూడా పంచుకోవాలి, మన ఫ్యూచర్ జనరేషన్తో కూడా. అదిగాక మన యొక్క బేసిక్ నీడ్స్ కావచ్చు, చాలా అవసరాలు అనేది 95% అవర్ యూజెస్ అనవచ్చు, అవర్ ఫెసిలిటీస్ కావచ్చు, అవన్నీ ల్యాండ్ మీదనే డిపెండ్ అయి ఉన్నాయి. తర్వాత హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి ఈ ల్యాండ్ డిగ్రేడేషన్ని పెంచడం మాత్రమే కాదు, అలాగే నేచర్ని కూడా కోప్పగించుకునేలా చేసింది. అంటే సైక్లోన్స్ వస్తున్నాయి, సునామీస్ వస్తున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. దీనివల్ల కూడా ల్యాండ్ అనేది డిగ్రేడేషన్ జరుగుతుంది. నేచర్కి ఆగ్రహం తెప్పించినాం, అర్థమవుతుందా? నేచర్కి ఆగ్రహం తెప్పించినాం, కోపం తెప్పించినాం. దానివల్ల నేచర్ కోప్పడి సైక్లోన్స్ని, తుఫాన్స్ని పంపిస్తుంది, సునామీస్ని. తర్వాత కొన్ని హ్యూమన్ యాక్టివిటీస్, డిఫారెస్టేషన్, ఓవర్ గ్రేజింగ్, మైనింగ్, క్వారీయింగ్ టు హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ సిగ్నిఫికెంట్లీ ఇన్ ల్యాండ్ డిగ్రేడేషన్. కొంచెం డీప్గా వెళ్ళి ఆలోచిస్తే ల్యాండ్ డిగ్రేడేషన్కి కొన్ని హ్యూమన్ యాక్టివిటీస్ అనేది మెయిన్గా రెస్పాన్సిబుల్. అవి ఏవేవి అంటే, ఒకటి డిఫారెస్టేషన్, ఇంకోటి గ్రేజింగ్, ఇంకోటి మైనింగ్, ఇంకోటి క్వారీయింగ్. ఇప్పుడు మైనింగ్ సైట్స్ అని వింటాం, గోల్డ్ మైన్స్ కావచ్చు, కోల్ మైన్స్ కావచ్చు, ఇవన్నీ వింటాం. ఒకసారి అక్కడ గనులు అనేటివి అన్నీ తోవేసినాం అనుకోండి, ఆ గనులు అనేటివి ఖాళీ అయిపోతాయి. అప్పుడు ఆ గనులను కావచ్చు, మైన్స్ని వదిలేసి వేరే మైన్స్ కోసం వెళ్తాం. ఇప్పుడు ఆ తవ్విన మైన్స్ చాలా లోతుగా తవ్వుతారు మైన్స్ అనేటివి, వాటిని మనము అట్లనే వదిలేసి వెళ్ళిపోతున్నాం ఆ హోల్స్ని. ఇప్పుడు దానివల్ల ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది ల్యాండ్కి. డీప్ స్కేర్స్ అంటే ఎక్కువ గుంతలుండే విధంగా ల్యాండ్ని వదిలేసిపోతున్నాం, ల్యాండ్ డిగ్రేడేషన్కి కారణమవుతుంది. తర్వాత జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో డిఫారెస్టేషన్ డ్యూ టు మైనింగ్ హ్యావ్ కాజ్డ్ సెవరల్ ల్యాండ్ డిగ్రేడేషన్. ఇప్పుడు మనం మైనింగ్ చేయాలి అంటే ఒక ప్లేస్లో అక్కడ ఉండే చెట్లను కొట్టేస్తాం, అన్నింటినీ కొట్టేస్తాం. అదిగాక డిఫారెస్టేషన్కి అది కారణమవుతుంది మైనింగ్ అనేది. తర్వాత మైనింగ్ చేసినాక పూర్తయినాక కూడా మనం
ల్యాండ్లో చేసిన డీప్ స్కేర్స్ కావచ్చు అవన్నీ అట్లనే వదిలేసి వెళ్ళిపోతుంది దాని గురించి ఆలోచించుకోకుండా. తర్వాత స్టేట్స్ లైక్ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర, ఈ స్టేట్స్లో ఓవర్ గ్రేజింగ్, పశువులు ఎక్కువ మేత తినడం వల్ల, లేకుంటే అక్కడ పశువులు ఎక్కువ దొరుకుతాయి. ఎందుకంటే మనం 9th క్లాస్ గుర్తు తెచ్చుకోండి, హిస్టరీ 5th చాప్టర్ పాస్టరలిజంలో చదువుకున్నాం. దాంట్లో మనం ఇండియాలో దొరికే వివిధ రకాల షెపర్డ్స్ గురించి నేర్చుకున్నాం. దాంట్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్లో షెపర్డ్స్ మంది ఎక్కువ ఉంటారు. అలాగే వివిధ రకాల షీప్స్ని పెంచుతూ ఉంటారని మనం నేర్చుకున్నాం. ఆ స్టేట్స్లో ఓవర్ గ్రేజింగ్ జరగడం వల్ల ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది పెరిగింది. తర్వాత పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ పర్టికులర్లీ, ఇక్కడే మనకు ఇండియాలో ఫస్ట్ టైం గ్రీన్ రెవల్యూషన్ అనేది జరిగింది. ఇక్కడని క్రాప్స్ అనేది ఎక్కువగా గ్రో చేస్తారు, ఎక్కువగా ఇరిగేషన్ వాడతారు. ఇరిగేషన్ అంటే వాటర్, ఎక్కువగా వాటర్ అనేది క్రాప్స్కి ఇస్తాడు. దానివల్ల సాయిల్లో సాలైనిటీ అనేది పెరిగిపోయింది. వాటర్లో ఏముంటుంది? సాయిల్. అది కాక వాళ్ళు బోర్ నీళ్ళు కానీ అట్లా వాడతారు. అప్పుడు ఆ వాటర్లో ఎక్కువ ఉప్పు అనేది ఉండడం వల్ల సాయిల్ కూడా ఉప్పుగా మారిపోతుంది. దానివల్ల ల్యాండ్ డిగ్రేడేషన్గా మారుతుంది. అలాగే కొన్ని మినరల్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు, సిమెంట్ ఇండస్ట్రీలో మనము లైమ్ స్టోన్ అనే మినరల్ని మనం గ్రైండ్ చేస్తాం. అలాగే క్యాల్షైట్ అండ్ సోప్ స్టోన్ ఫర్ సిరామిక్ ఇండస్ట్రీలో మనము క్యాల్షైట్ మరియు సోప్ స్టోన్ని వాడతాం. ఈ ఇండస్ట్రీలో ఇవి వాడడం వల్ల హ్యూజ్ డస్ట్ అనేది మనకు బయటకు వస్తుంది ఇండస్ట్రీస్ నుండి. ఈ హ్యూజ్ డస్ట్ కొంతసేపు తర్వాత ల్యాండ్ మీద వెళ్ళి సెటిల్ అవుతుంది. ఆ ల్యాండ్ మీద వెళ్ళి సెటిల్ అవ్వడం వల్ల ఎప్పుడన్నా వర్షం పడిందనుకో లోపలికి నీళ్లు పోకోకుండా భూమిలోకి ఈ దుమ్ము అనేది, ఈ డస్ట్ అనేది ఆపుతుంది. దీనివల్ల మనకు న్యాచురల్గా జరిగే ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ వాటర్ అనేది దెబ్బతీసి ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ వాటర్ అనేది జరుగుతుంది. It retards the process of infiltration of water into the soil after it settles down on the land. In recent years, industrial effluents has waste. ఈ ప్రస్తుత కాలంలో లేకుంటే సబ్సిక్వెంట్ ఇయర్స్లో కావచ్చు, లేకుంటే ఇప్పుడు వరకు వచ్చిన 10 years కాలంలో ఇండస్ట్రీస్ కూడా ఎక్కువ పెరిగిపోతున్నాయి. తర్వాత ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్, ఇండస్ట్రీస్ నుండి వచ్చే చెత్త కావచ్చు, అవన్నీ వాళ్ళు రివర్స్లో కావచ్చు, అడవుల్లో కావచ్చు వదిలేస్తున్నారు. దానివల్ల ల్యాండ్ అనేది డిగ్రేడ్ అవుతుంది. ఇండస్ట్రీస్ నుండి మెయిన్గా వచ్చేది బయటికి ప్లాస్టిక్ డీకంపోజ్ అయ్యేకి ల్యాండ్లో చాలా టైం తీసుకుంటుంది, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తీసుకుంటుంది. దానివల్ల ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది అక్కర్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిఫారెస్టేషన్, ఓవర్ గ్రేజింగ్, ఓవర్ ఇరిగేషన్, ఇవన్నీ ప్రాబ్లమ్స్. మళ్ళీ సొల్యూషన్ ఏమి? డిఫారెస్టేషన్ జరుగుతుంది. ఓకే, అఫారెస్టేషన్ there are many ways to solve the problem of land degradation. అఫారెస్టేషన్ చెప్పిన, డిఫారెస్టేషన్ జరుగుతుంది, అట్లయితే సొల్యూషన్గా అఫారెస్టేషన్ అండ్ ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ గ్రేజింగ్ కెన్ హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్. గ్రేజింగ్ అనేది ఎక్కువగా జరిగిపోతుంది, అది తగ్గించాలి, లేకుంటే దాన్ని ఆపాలి, లేకుంటే దాన్ని ఏమంటారు మేనేజ్ చేయాలి అంటే కొంచెం తగ్గిల గ్రేజింగ్ అనేది. ఇప్పుడు నీ దగ్గర షెపర్డ్స్ ఎక్కువ ఉన్నాయనుకో, నీ దగ్గర షీప్స్ అనేవి ఎక్కువ ఉన్నాయనుకో, వాటిని కొన్నిటిని అమ్మే. ఎందుకంటే గ్రేజింగ్ ఎక్కువ జరిగిందనుకో నీ ల్యాండ్ దెబ్బతీసేది. మామూలుగా చాలామంది షెపర్డ్స్ ట్రావెల్ చేస్తారు, లేకుంటే వాళ్ళ ఇంట్లోనే గ్రాస్ అనేది పెంచి అక్కడే తినిపిస్తారు, ఆవులకు కావచ్చు, షీప్స్కి కావచ్చు. తర్వాత ప్లాంటింగ్ షెల్టర్ బెడ్స్ ఆఫ్ ప్లాంట్స్. షెల్టర్ బెల్ట్స్ అనేవి ప్లాంట్ చేయండి. ఇది ఒక తోట అనుకోండి, చుట్టూ ట్రీస్ అనేది ప్లాంట్ చేయండి. దీనివల్ల లోపలికి విండ్ అనేది రాదు, దానివల్ల ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది జరగదు. ఓకేనా. తర్వాత స్టెబిలైజేషన్ ఆఫ్ శాండ్ డ్యూన్స్ బై ఓవర్ గ్రేజింగ్. శాండ్ డ్యూన్స్ అంటే ఇప్పుడు ఇవి రాజస్థాన్లో మీరు ఒకవేళ చూసింటే పర్వాలేదు, అర్థమవుతుంది. ఎందుకంటే రాజస్థాన్లో మొత్తం మట్టే కదా, అక్కడ ఉండే ఇటువంటి కొండలు వెనకల కానీ ముందర కానీ ఇట్లా మనకు ఇట్లా ఎత్తే కనబడిస్తుంది, పక్కన కొంచెం దూరంలో అట్లా మనకు కనబడిస్తే వాటిని శాండ్ డ్యూన్స్ అంటారు. ఓకేనా. ఈ శాండ్ డ్యూన్స్ వల్ల థార్నీ బుషెస్ అవన్నీ పెరుగుతాయి, వాటి వల్ల ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది
control on overgrazing, stabilization of sand dunes by growing thorny bushes are some of the methods to check land degradation in arid areas. Okay, sorry. ఈ స్టెబిలైజేషన్ ఆఫ్ శాండ్ డ్యూన్స్ ఉపయోగించి థార్నీ బుషెస్ని అట్లా గ్రో చేయడం వల్ల మనకు ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది కొంచెం వరకు తగ్గుతుంది. అలాగే వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, మన అవసరాలకు తగ్గట్టు ఎలా ఉపయోగించాలనే ప్లానింగ్ ఉంటే మనం ఆ వేస్ట్ ల్యాండ్ని కూడా కరెక్ట్ మెథడ్లో దాన్ని యూస్ఫుల్ ల్యాండ్గా మార్చుకోవాలి. తర్వాత మైనింగ్ యాక్టివిటీస్ అనేది ఎక్కువగా జరుగుతున్నాయి, వాటిని రెగ్యులేట్ చేద్దాం, తగ్గిద్దాం నోటీసులు ఇచ్చి కోర్టు ద్వారా. తర్వాత ఇండస్ట్రీస్ అనేది ఎఫ్లూయెంట్స్ కావచ్చు, వేస్ట్స్ కావచ్చు, ఎట్లాంటివి డిస్పోజ్ చేస్తుంది వాటర్లోకి, అలా డిస్పోజ్ చేయకుండా ఆపుదాం ఇండస్ట్రీస్ని. కెన్ రెడ్యూస్ ల్యాండ్ అండ్ వాటర్ డిగ్రేడేషన్ ఇన్ ఇండస్ట్రియల్ అండ్ సబర్బన్ ఏరియాస్. ఇండస్ట్రీస్ తమ యొక్క వేస్ట్ మెటీరియల్స్ని రివర్స్లో కావచ్చు, గ్రౌండ్స్లో కావచ్చు అట్లా వదిలేకుండా ఉండడం వల్ల పొల్యూషన్ కావచ్చు, లేకోకుంటే ప్లాస్టిక్ డీకంపోజ్ ల్యాండ్లో కాకుండా ఉండేది కావచ్చు, అవన్నీ తగ్గిపోతాయి ప్రాబ్లమ్స్ అనేటివి. డిఫారెస్టేషన్ ఉంది, అఫారెస్టేషన్ చేయం. మైనింగ్ యాక్టివిటీస్ అనేది ఎక్కువగా జరుగుతున్నాయి, వాటిని తగ్గించు. ఓవర్ గ్రేజింగ్ అనేది జరుగుతుంది ఎక్కువగా, గ్రేజింగ్ని కొంచెం కంట్రోల్ చేయి. తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయి అంతే. ఓవర్ ఇరిగేషన్ అనేది జరుగుతుంది, ఇరిగేషన్ కొంచెం తగ్గించు అంతే. మనము ఈ వీడియోలో మొత్తం ల్యాండ్కి సంబంధించిన విషయాల గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ ల్యాండ్ రిసోర్సెస్ అంటే అర్థం చేసుకున్నాం, తర్వాత ప్లాట్యూస్, ప్లెయిన్స్, మౌంటైన్స్ దాని గురించి నేర్చుకున్నాం. తర్వాత బ్రాడ్ పర్స్పెక్టివ్గా ల్యాండ్ని వివిధ రకాలుగా ఎట్లా వాడతామో తెలుసుకున్నాం. తర్వాత ఇండియాలో ల్యాండ్ ఎలా వాడతారో తెలుసుకున్నాం. తర్వాత ల్యాండ్ కంటిన్యూస్గా వాడడం వల్ల ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది ఏర్పడింది, ప్రాబ్లం అది. దానికి సొల్యూషన్ ఏమి? కన్జర్వేషన్కి ఆఫ్ ల్యాండ్ డిగ్రేడేషన్కి మెయిన్ కాజ్ ఏమి? డిఫారెస్టేషన్. అఫారెస్టేషన్ చేయి, ఓవర్ ఇరిగేషన్ని కంట్రోల్ చేయి. తర్వాత ఓవర్ గ్రేజింగ్ని కొంచెం తగ్గించు. తర్వాత ఇండస్ట్రీస్ ఎఫ్లూయెంట్స్ అనేటివి రిలీజ్ చేస్తున్నాయి, గ్రౌండ్స్లోకి కావచ్చు, వాటర్లోకి కావచ్చు. అప్పుడు ఇండస్ట్రీస్కి చెప్పు వదలొద్దని, వాటిని అప్పుడప్పుడు గమనిస్తూ ఉండు. తర్వాత మైనింగ్ యాక్టివిటీస్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి, అప్పుడు మైనింగ్ యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేయి. ఐ హోప్ మీకు ఈ ల్యాండ్ రిసోర్సెస్ మొత్తం టాపిక్ అర్థమైంది అనుకుంటున్నా, మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఈ మధ్యలో చాలా బిట్స్ అనేవి తయారవుతాయి. సపోజ్ ఇక్కడ స్టేట్స్ అనుకోండి, ఇన్ విచ్ స్టేట్స్ డిఫారెస్టేషన్ డ్యూ టు మైనింగ్ హ్యావ్ కాజ్డ్ సివియర్ అండ్ డిగ్రేడేషన్, అవేవే స్టేట్స్ అని అడుగుతారు. అప్పుడు ఏం రాస్తారు? జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అండ్ ఒడిస్సా, ఈ స్టేట్స్ పేర్లు రాస్తారు. ఓకేనా? ఈ వీడియో కింద గైస్ ఐ హోప్ మీకు ఈ ల్యాండ్ రిసోర్సెస్ టాపిక్ మొత్తం అర్థమైంది అనుకుంటున్నా. మీకు అర్థమైంటే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.